హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా కూడా మనకు అర్థమెటిక్, రీజనింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అందులో ముఖ్యంగా రీజనింగ్ని మనం ఏ విధంగా చదవాలి, మన రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే మన రీజనింగ్ మొత్తాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఆ 3 భాగాలు ఏవేవి అంటే ఒకటి వర్బల్ రీజనింగ్, ఒకటి లాజికల్ రీజనింగ్, లాస్ట్ వన్ నాన్ వర్బల్ రీజనింగ్. ఇప్పుడు మన నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా ముందుగా వర్బల్ రీజనింగ్ అంటే ఏంది, ఈ నాన్ వర్బల్ రీజనింగ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే రీజనింగ్ కాన్సెప్ట్లో నంబర్స్ కానీ లెటర్స్ కానీ అండ్ థియరీ కానీ వాడాము అంటే అవి వర్బల్ రీజనింగ్ కిందికి సంబంధించింది. నెక్స్ట్ దాంతోపాటు డయాగ్రామ్స్ కనుక వాడితే, రీజనింగ్ కాన్సెప్ట్లో డయాగ్రామ్స్ కనుక వాడితే ఆ టాపిక్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే అవి నాన్ వర్బల్ రీజనింగ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా మనము ఈ టాపిక్ ఏం టాపిక్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చెయ్యాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అందులో నాన్ వర్బల్లో భాగంగా ఫస్ట్ సిరీస్ టెస్ట్. ఈ సిరీస్ టెస్ట్ అనేది వర్బల్ రీజనింగ్లో కూడా సిరీస్ టెస్ట్ వస్తుంది. కానీ అక్కడ ఏమేమి సిరీస్ వాడతామంటే అక్కడ నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ వాడతాం. ఈ నాన్ వర్బల్లో ఏం సిరీస్ వాడతామంటే ఇక్కడ డయాగ్రామ్ సిరీస్. ఈ సిరీస్ని తెలుగులో ఏమంటామంటే శ్రేణి పరీక్ష అని అంటాం. ఓకే, చూద్దాం ఈ శ్రేణి పరీక్షకు సంబంధించిన టాపిక్స్ ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయంటే ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాం. సిరీస్ టెస్ట్ సంబంధించింది. క్రింద ఇవ్వబడిన చిత్రాల శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో వచ్చు చిత్రం ఏది అంటున్నాడు వాడు. అంటే ఇక్కడ డయాగ్రామ్ కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి థర్డ్ డయాగ్రామ్ అండ్ థర్డ్ డయాగ్రామ్కి ఫోర్త్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం డయాగ్రామ్ వస్తుందో చెప్పాలి. సిరీస్ టెస్ట్ అన్ని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఇదే వర్బల్ రీజనింగ్లో నంబర్స్ వాడతాం, లెటర్స్ వాడతాం. నంబర్స్ కనుక వాడితే నంబర్ సిరీస్ అంటాం, లెటర్స్ కనుక వాడితే లెటర్ సిరీస్ అని అంటాం. అదే కాన్సెప్ట్ ఓరియంటెడ్తో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ డయాగ్రామ్ ఏ విధంగా రొటేషన్ అవుతుంది, డయాగ్రామ్ అనేది ఏ విధంగా రొటేషన్ అవుతుందో చూడాలి. అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా రొటేషన్ జరగచ్చు, లేక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా రొటేషన్ జరగచ్చు. క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో డయాగ్రామ్ తిరుగుతూ ఉండొచ్చు, భ్రమణం చెందుతూ ఉండొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశలో కూడా భ్రమణం చెందుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగిందా, ఏ విధంగా తిరిగిందో చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న షేడెడ్ పార్ట్ కాస్త జస్ట్ 90 డిగ్రీ ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్ అయింది. తర్వాత అక్కడున్న షేడెడ్ పార్ట్ కాస్త మళ్ళీ 90 డిగ్రీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ 90 డిగ్రీ మళ్ళీ బాటమ్ వచ్చింది. మళ్ళీ మన డయాగ్రామ్ ఎక్కడ రావాలి అంటే ఇదే డయాగ్రామ్ స్క్వేర్ డయాగ్రామ్ ఉండాలి. ఓకే, ఇక్కడున్న షేడెడ్ పార్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న షేడెడ్ పార్ట్ ఇక్కడ, మళ్ళీ ఆ షేడెడ్ పార్ట్ ఎక్కడ రావాలి అంటే ఇటువైపు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే షేడెడ్ పార్ట్ ఇటువైపు ఉండాలి. మనకు ఆప్షన్లో ఏ ఆప్షన్ అక్కడ ఉందంటే ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే సెకండ్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ ఆప్షన్ డి కూడా రాదు. ఇక మన 2 ఆప్షన్స్ రావడానికి అవకాశం ఉంది. అది ఒక ఫస్ట్ ఆప్షన్ అయినా రావచ్చు, లేదా థర్డ్ ఆప్షన్ అయినా రావచ్చు. ఓకే, ఈ రెండిట్లో మళ్ళీ ఈ 2 డాట్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 2 డాట్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయ్యి ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అలా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ తిరుగుతూ వచ్చింది. ఇక్కడ డాట్ షేడెడ్ డాట్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ షేడెడ్ డాట్ ఇటువైపు, మళ్ళీ ఈ షేడెడ్ డాట్ ఇటువైపు, మళ్ళీ షేడెడ్ డాట్ అటువైపు ఉండాలి. అంటే ఇటువైపు షేడెడ్ డాట్ కనుక ఉంటే ఇటువైపు ఏముండాలంటే ఎంటీ సర్కిల్ ఉండాలి. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే దేర్ఫోర్ సి, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఒక్కసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఒక గడియారం టాపిక్ ఇచ్చాడు వాడు, ఒక గడియారం డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ గడియారం డయాగ్రామ్ ఒక 2 హ్యాండ్స్, అది ఏ హ్యాండ్ అయినా కావచ్చు, అవర్స్ హ్యాండా మినిట్స్ హ్యాండ్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఈ 2 హ్యాండ్స్ ఎలా రొటేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ 2 హ్యాండ్స్ ఎలా రొటేషన్ జరుగుతున్నాయంటే ఈ హ్యాండ్ వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ జరిగితే ఈ హ్యాండ్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ జరుగుతున్నాయి. అంటే ఒకటి సవ్య దిశలో తిరుగుతూ ఉంటే ఇంకోటి అపసవ్య దిశలో తిరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా తిరుగుతూ వస్తూ ఉంటే ఇక్కడ ఈ విధంగా రావడం, మళ్ళీ ఈ 2 డైరెక్షన్ స్ట్రైట్ రావడం,
మళ్ళీ ఇక్కడ డౌన్ రావడం, మళ్ళీ ఈ రెండు ఏం రావాలి, ఇక దగ్గరలో ఉండాలి. మనకు ఆన్సర్లో అలా దగ్గరలో ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా ఒక్కసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ డయాగ్రామ్ కనుక ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ ఒక్కొక్క డయాగ్రామ్లో త్రీ డయాగ్రామ్స్ ఇచ్చాడు వాడు, ఒక్కొక్క డయాగ్రామ్లో త్రీ డయాగ్రామ్స్. ఓకే, ఆ డయాగ్రామ్ ఎలా రొటేషన్ జరుగుతున్నాయి, ఆ డయాగ్రామ్ ఎలా రొటేషన్ జరుగుతున్నాయంటే ఒక్కసారి కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ తీసుకొచ్చి ఫస్ట్కి వేసుకొచ్చాడు. అంటే ఈ డయాగ్రామ్ అనేది ఎక్కడ రొటేషన్ అయిందంటే ఫస్ట్ తీసుకొచ్చాడు. మరి రిమైనింగ్ యాసిస్ అవే డయాగ్రామ్ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావడం, మళ్ళీ రెండు సేమ్ టు సేమ్ డయాగ్రామ్. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఎక్కడ రావాలంటే ఫస్ట్కి రావాలి. అంటే దీన్ని తీసుకొచ్చి లాస్ట్ కనుక వేసేస్తే ఓకే, ఈ డయాగ్రామ్ ఇటువైపు ఉంది, ఈ డయాగ్రామ్ ఇటువైపు ఉంది. అక్కడ డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ మిస్ అయ్యిందంటే ఇక్కడ ఈ షేప్ ఉన్న డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే అన్నీ అవే షేప్ ఉన్నాయి. కాకపోతే లోపల ఏముండాలంటే సర్కిల్ ఉండాలి. లోపల సర్కిల్ అనేది ఏ ఆప్షన్లో ఉంది అంటే దేర్ ఫోర్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక్కసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని యారో మార్క్స్ ఇచ్చాడు వాడు, త్రీ యారో మార్క్స్ ఇచ్చాడు. ఒక్కొక్క డయాగ్రామ్లో త్రీ యారో మార్క్స్. ఓకే, ఈ యారో మార్క్స్ అన్ని పైన యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, వాటితో ఏం సంబంధం లేదు. కానీ ఒక బాటమ్ కింద యారో మార్క్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని యారో మార్క్స్ ఉన్నాయంటే 1 2 3 4 యారో మార్క్స్, ఇక్కడ యారో మార్క్స్ 3 యారో మార్క్స్, ఇక్కడ 2 యారో మార్క్స్, ఇక్కడ మొత్తం 2. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో యారో మార్క్స్ తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ 4 3 2. నెక్స్ట్ వన్ మళ్ళీ ఇదే సేమ్ టు సేమ్ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ 3 యారో మార్క్స్. మళ్ళీ ఇదే డయాగ్రామ్ ఇటువైపు వచ్చింది, ఇక్కడ ఎంత 2 యారో మార్క్స్. మళ్ళీ ఫస్ట్ డయాగ్రామ్కి ఆపోజిట్ ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ పైన యారో మార్క్ చూపిస్తే ఈ డయాగ్రామ్ కింద యారో మార్క్ చూపించాలి. అలా ఫస్ట్ డయాగ్రామ్ లాస్ట్ డయాగ్రామ్ కంప్లీట్లీ ఆపోజిట్లో ఉంది. అలా కంప్లీట్లీ ఆపోజిట్లో ఉంది, కానీ దాంతోపాటు నంబర్ ఆఫ్ యారో మార్క్స్ తగ్గుతూ రావాలి. ఓకే, లాజిక్ గుర్తుపెట్టుకోండి, యారో మార్క్స్ తగ్గుతూ రావాలి. అండ్ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ కంప్లీట్గా ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ 3 యారో మార్క్స్ ఉంది, 2 యారో మార్క్స్, ఇక్కడ ఎన్ని యారో మార్క్ 1 యారో మార్క్. నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఫస్ట్ డయాగ్రామ్ ఇదే డయాగ్రామ్ మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వాలి, 2 యారో మార్క్స్. మళ్ళీ ఇదే డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ 1 యారో మార్క్ ఉందిగా. ఇప్పుడు నెక్స్ట్ వన్ మన ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది రావాలి అంటే యారో మార్క్ లేనిది రావాలి, యారో మార్క్ ఉన్నది లేనిది రావాలి. యారో మార్క్ ఎక్కడ లేదంటే యారో మార్క్ లేనిది ఫస్ట్ ఆప్షన్ రాదు, థర్డ్ ఆప్షన్ రాదు, ఇంకా వస్తే సెకండ్ ఆప్షన్ రావాలి, లాస్ట్ ఆప్షన్ అయినా రావాలి. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ఈ రెండిట్లో ఏది రైట్ అంటే ఫస్ట్ డయాగ్రామ్కి థర్డ్ డయాగ్రామ్ కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ సేమ్ ఫస్ట్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ బాటమ్ చూపిస్తే లాస్ట్ డయాగ్రామ్ అప్వర్డ్ డైరెక్షన్ చూపించాలి. అంటే దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఇక్కడ ఓన్లీ 4 డయాగ్రామ్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ ఒకదానికొకటి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని లీవ్స్ ఉన్నాయంటే 2 లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ 3, ఇక్కడ 4, 2 3 4. నెక్స్ట్ దాంట్లో ఏముండాలంటే 5 లీవ్స్ ఉండాలి. ఓకే, 5 ఆకులు ఉండాలి. 5 లీవ్స్ ఉన్నది సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే, లాస్ట్ ఆప్షన్ రాదు. ఇంకా మనకు 2 ఆప్షన్లో మనకు ఆన్సర్ దాగి ఉంది. అవి ఏ ఆప్షన్ అంటే వస్తే ఫస్ట్ ఆప్షన్ అయినా రావాలి, లేక థర్డ్ ఆప్షన్ అయినా రావాలి. ఓకే, ఈ రెండిట్లో ఈ డయాగ్రామ్ బాటమ్ డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ రెండు ఒకటేనా అంటే కాదు, కానీ ఇక్కడున్న డయాగ్రామ్ రెండు ఒకటే. అంటే ఈ 2 డయాగ్రామ్ సేమ్ టు సేమ్ ఉంది. అంటే ఆ డయాగ్రామ్ ఆల్టర్నేటివ్గా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాడు వాడు, ఆ డయాగ్రామ్ని ఆల్టర్నేటివ్గా మార్చుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ డయాగ్రామ్ ఎక్కడ రావాలంటే నెక్స్ట్ ఎంటీ ఫిగర్లో రావాలి, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాలి. అంటే 5 లీవ్స్ ఉండాలి. బాటమ్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ ఏ షేప్ అయితే ఉంటుందో అదే షేప్ ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్లో మన రైట్ ఆన్సర్ దాగి ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, చూద్దాం. ఇక్కడ
ఈ ఫస్ట్ డయాగ్రామ్ అన్ని ఎలిప్స్ సర్కిల్ డయాగ్రామ్ ఏది పారాబోలాస్ డయాగ్రామ్లో ఉన్నాయి. ఈ పారాబోలా డయాగ్రామ్ ఉపయోగించి మిడిల్ వన్ మాత్రం డాటెడ్ ఉన్నాయి, డాటెడ్ లైన్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ ఇటువైపు ఉంది, నెక్స్ట్ వన్ ఇటువైపు, నెక్స్ట్ వన్ ఇటువైపు, ఇది ఉంది. ఇప్పుడు రెండో డయాగ్రామ్ ఒక్కసారి క్లారిటీ తీసుకుంటే ఈ డయాగ్రామ్ యాస్టీజ్గా ఇక్కడ ఉంది. ఈ డయాగ్రామ్ యాస్టీజ్గా ఇక్కడ ఈ ప్లేస్ ఉన్న డయాగ్రామ్, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ రెండు సేమ్ టు సేమ్. రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ కూడా ఏమైనాయంటే ఆల్టర్నేట్, రిమైనింగ్ 2 డయాగ్రామ్స్ అన్నీ కూడా రివర్స్ అయినాయి. ఓకే, దీనికి రివర్స్ ఇదైంది, ఓకే దీనికి రివర్స్ ఇదైంది, దీనికి ఇది రివర్స్ అయింది. మళ్ళీ ఈ రెండు సేమ్ అయిందిగా, మళ్ళీ దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇది ఇక్కడ ఈ డయాగ్రామ్ విల్ బి సేమ్. ఓకే, ఈ రెండు డయాగ్రామ్ సేమ్ అయింది, రిమైనింగ్ ఉండేవన్నీ కూడా రివర్స్ అవ్వాలి. ఓకే, ఇది ఇటువైపు చూపిస్తే నెక్స్ట్ వన్ అటువైపు చూపించింది, ఇది పైన చూపిస్తే ఇది కిందికి చూపించడం, ఇది ఇటువైపు చూపిస్తే అది అటువైపు చూపించడం. ఇప్పుడు మన ఆన్సర్ డయాగ్రామ్ ఏమి ఉండాలి అంటే ఇప్పుడు దేనికి కాన్స్టాంట్గా చేయాలంటే దీనికి కాన్స్టాంట్గా చేయాలి. ఓకే, దీన్ని కాన్స్టాంట్గా చేసి రిమైనింగ్ అన్నీ ఏం చేయాలంటే ఆపోజిట్లో తిప్పాలి. ఓకే, రిమైనింగ్ అన్నీ ఆపోజిట్ అంటే ఇది పైన చూపించాలి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది బాటమ్ చూపించాలి. ఈ డయాగ్రామ్ మిడిల్లో మాత్రం ఏమి ఉండాలంటే ఖచ్చితంగా షేడెడ్ లైనే ఉండాలి, మిడిల్ వన్ షేడెడ్ డాటే ఉండాలి. ఓకే, ఇక్కడ ఆ ఆప్షన్ ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఓకే ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే ఓకే ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఓకే ఈ రెండు సేమ్ అంటే కాదు, సెకండ్ వన్ రాదు, థర్డ్ వన్ రాదు, ఓకే లాస్ట్ వన్ రాదు. దేర్ ఫోర్ మన ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. క్వశ్చన్ మార్క్లో ఏ డయాగ్రామ్ వస్తుందో కనుక్కోండి అన్నాడు వాడు. క్వశ్చన్ మార్క్లో ఏం డయాగ్రామ్ వస్తుందో కనుక్కోవాలంటే ప్రతి ఒక్క దాంట్లోనూ స్టార్ డయాగ్రామ్ ఈజ్ కామన్, ప్రతి ఒక్క దాంట్లో స్టార్ డయాగ్రామ్ ఉంది. ఓకే, ఇక్కడ ఆప్షన్లో కూడా అన్ని స్టారే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చేంజ్ అయ్యింది ఏంటంటే ఓన్లీ ఆ స్టార్ పైన సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతూ వచ్చినాయి. ఏ విధంగా చేంజ్ అయినాయంటే ఇక్కడ ప్లస్ ఉన్న సింబల్ ఇక్కడ +1 కాస్త ఇక్కడ రొటేషన్ అయింది, అంటే జస్ట్ కిందికి దిగిందంటే జస్ట్ ఇలా రొటేషన్ రావడం. ఇది ఏ డైరెక్షన్లో రొటేషన్ అయిందంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, సవ్య దిశలో తిరుగుతూ రావాలి. అలా సవ్య దిశలో ఏ డయాగ్రామ్ మారుతూ వస్తూ ఉంటుందో ఆ క్వశ్చన్ మార్క్లో వచ్చే డయాగ్రామ్, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్తో వచ్చే డయాగ్రామే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు రిమైనింగ్ అన్నీ యాస్టీజ్గా రొటేషన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడున్న ప్లస్ మళ్ళీ ఎక్కడ వచ్చిందంటే ఇటువైపు వచ్చింది. ఇవి మన ఆన్సర్లో ఎక్కడ రావాలి అంటే ఈ ప్లస్ ఇటువైపు రావాలి. ఓకే, ప్లస్ ఇటువైపు వచ్చేసి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఇంకా ఉన్న ఏకైక ఆప్షన్ ఏది అంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. జస్ట్ ఒక్క సింబల్ ద్వారానే మన ఆన్సర్ లేకుండా వెళ్ళిపోవాలి. అంటే మనకున్న 4 ఆప్షన్లో మనకు ఆప్షన్ ఎలిమినేషన్ చేసే పద్ధతి తెలియాలి. ఇలా ఈ నాన్ వర్బల్ రీజనింగ్ అన్నీ ఇలాగే ఉంటాయి, మనము ఈజీగా స్కోర్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఓకే, చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇదే సింబల్ మళ్ళీ స్క్వేర్ బాక్స్ మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ స్క్వేర్ బాక్స్ ఇటువైపు, మళ్ళీ స్క్వేర్ బాక్స్ పైన ఉండాలి, స్క్వేర్ బాక్స్ మళ్ళీ ట్రయాంగిల్ మళ్ళీ సర్కిల్ మళ్ళీ మైనస్ సింబల్. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్ అండ్ థర్డ్ డయాగ్రామ్ చూడడానికి ఒకేలా కనబడుతున్నాయి. అలా ఫస్ట్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ దీనికి మిర్రర్ ఇమేజ్, అంటే దీని మిర్రర్ ఇమేజ్ ఇలా ఇటువైపు రొటేషన్ అవుతుందిగా, దీనికి కంప్లీట్లీ మిర్రర్ ఇమేజే ఆ డయాగ్రామ్ ఉంది. ఆ లాజిక్ కనుక ఉంది అనుకుంటే, ఈ మిర్రర్ ఇమేజ్ కనుక ఉంది అనుకుంటే ఇప్పుడు దీనికి కూడా మిర్రర్ ఇమేజ్ రావాలిగా. దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందంటే ఇదే డయాగ్రామ్ మళ్ళీ మిర్రర్ ఇమేజ్ రైట్ కాస్త లెఫ్ట్ అవ్వాలి, రైట్ కాస్త లెఫ్ట్ అయితే ఇదే డయాగ్రామ్ రావాలి. కానీ ఇదే డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఉంది, లాస్ట్ ఆప్షన్లో ఉంది, కానీ అది మన రైట్ ఆన్సర్ కాదు. చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కింద ఏమైనా లైన్ ఉందా, లేదు. ఇక్కడ కానీ ఆప్షన్ ఏమి ఇచ్చాడు వాడు, కింద లైన్ ఇచ్చాడు. కాబట్టి ఆ లాజిక్ ప్రకారం లాస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు. అంటే ఇప్పుడు ఇది మిర్రర్ ఇమేజ్ లాజిక్ ప్రకారం ఇవ్వట్లేదు, మళ్ళీ ఏ లాజిక్ ప్రకారం ఇచ్చాడు అనేది చూద్దాం.
ఇక్కడ మిర్రర్ ఇమేజ్ లాజిక్ కాకుండా ఏ లాజిక్ ప్రకారం ఇచ్చుకుంటూ పోతున్నాడంటే ఇక్కడ జస్ట్ ఆ సింబల్స్ని మార్చుకుంటూ రావాలి. ఓకే, ఆ డయాగ్రామ్ మార్చుకుంటూ ఏ విధంగా వస్తున్నాడో చూద్దాం. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్ జస్ట్ కామన్గా ఆలోచిస్తే ఈ డయాగ్రామ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయింది. ఆ డయాగ్రామ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశ, గడియారం తిరిగే ఆపోజిట్ డైరెక్షన్ని అపసవ్య దిశలో తిప్పాడు వాడు. అలా అపసవ్య దిశలో తిప్పితే ఈ డయాగ్రామ్ కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్ మిడిల్ వన్ లైన్ ఈ సేమ్, మధ్యలో ఉన్న లైన్ సేమ్గా ఉంచాడు వాడు. కాకపోతే ఈ రిమైనింగ్ 2 లైన్స్ని అలాగే ఉండిచ్చి ఇటువైపు ఉండాల్సిన లైన్ కాస్త ఇటువైపు తిప్పాడు. అంటే జస్ట్ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ లైన్ మాత్రం రివర్స్ డైరెక్షన్లో చేసాడు. నెక్స్ట్ దీని కూడా అంతే, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మళ్ళీ ఇటువైపు వస్తుంది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మిడిల్ వన్ లైన్ ఈ సేమ్, మళ్ళీ ఈ రెండింటిని ఏం చేశాడంటే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ని మళ్ళీ రొటేషన్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ దీన్ని మన ఆన్సర్ రావాలి అంటే దీన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయాలి. దాని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయాలి అంటే ఆ డయాగ్రామ్ మళ్ళీ ఏ విధంగా పడుతుందంటే ఇదే డయాగ్రామ్ మనకు ఆప్షన్లో డౌన్ అవ్వాలి. ఓకే, డౌన్ అవ్వాలి అంటే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకే, డౌన్ అవ్వాలి అంటే ఇటువైపు రావాలి. ఓకే, డౌన్ వస్తూ మిడిల్ లైన్ అనేది సేమ్గా ఉండాలి. ఓకే, ఈ రెండు లైన్స్ ఏ విధంగా రావాలంటే ఒకటో డయాగ్రామ్ మూడో డయాగ్రామ్ ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు రెండో డయాగ్రామ్ నాలుగో డయాగ్రామ్ ఉండే విధంగా ఉండాలి. అంటే రెండు ఆపోజిట్లో ఇలా ఈ విధంగా ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో దాగి ఉంది, అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో మన రైట్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టు సేమ్ క్వశ్చన్ 1 2 3 4 డయాగ్రామ్స్ 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. 4వ డయాగ్రామ్ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఈ 4వ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఈ 4వ డయాగ్రామ్ మనకు డయాగ్రామ్ ఏది వస్తుందో కనుక్కోవాలి. ఓకే, ఔటర్ డయాగ్రామ్ ఈ బయట ఉన్న డయాగ్రామ్ సేమ్గా ఉంది, ఇది హెక్సాగనల్. ఓకే, హెక్సాగనల్ షడ్భుజి ఇచ్చాడు వాడు. ఈ హెక్సాగనల్ డయాగ్రామ్ అన్నిటికీ హెక్సాగనలే ఉంది, కానీ చేంజ్ అవుతున్నది ఎక్కడ అంటే లోపల మాత్రమే, లోపల ఈ సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ డాటెడ్స్ ఎన్ని లైన్స్ ఉంటాయి, డాట్ 1 2, ఇక్కడ మళ్ళీ 1 2 3 లైన్స్, ఇక్కడ 1 2, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ 1 2 3 4. ఓకే, 4 లైన్స్. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతూ పోయినాయి. అంటే ఇక్కడ 2 3 4. నెక్స్ట్ వన్ ఏం రావాలి అంటే మనకు 5 లైన్స్ అనేది రావాలి. అలా 5 లైన్స్ ఉన్నది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ 1 2 3 4 5, ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ లైన్స్ అని కంప్లీట్గా లేదు కాబట్టి ఇది థర్డ్ ఆప్షన్ రాదు. ఇక్కడ అసలు 2 లైన్సే ఉన్నాయి, ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఓకే, మనకు ఉన్న 4 ఆప్షన్లో 3 రాంగ్ అయిపోయినాయంటే ఇంకా మిగిలిన ఆప్షనే మన రైట్ ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ యా యూజువల్ సేమ్ టు సేమ్ లాజిక్స్. ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న సర్కిల్ డయాగ్రామ్ అన్నిట్లోనూ సేమ్ ప్లేస్లో సర్కిల్ డయాగ్రామ్ ఉంది. కాకపోతే ఇలా ఉన్న యారో మార్క్ కాస్త ఇక్కడ వచ్చింది. అంటే జస్ట్ దీన్ని ఏ విధంగా తిప్పాడనేది మనకి ఇంపార్టెంట్. జస్ట్ అప్ అండ్ డౌన్ చేశాడంటే వాడు ఇలా డౌన్ ఉన్న డయాగ్రామ్ని అప్ మార్చాడు, అంటే జస్ట్ వాటర్ ఇమేజ్ లాగా రావాలి. తర్వాత మళ్ళీ ఇదే డయాగ్రామ్ ఈ రెండు సేమ్ టు సేమ్ లాజిక్, ఇదే లాజిక్ ఉపయోగించుకొని ఈ రెండు లాజిక్ సేమ్ టు సేమ్ లాజిక్ ఉపయోగించి మళ్ళీ ఇదే డయాగ్రామ్ మనకి ఏ విధంగా మారుతుందో మనకు కావాలి. ఓకే, ఆ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ సర్కిల్ డయాగ్రామ్ ఉందిగా, యాస్టీస్గా ఇక్కడ సర్కిల్ డయాగ్రామే వస్తుంది ఆ ప్లేస్లో. కాకపోతే ఈ పైన ఉన్న యారో మార్క్ కాస్త డౌన్ అవ్వాలి. డౌన్ అయ్యిందంటే ఇలా రావాలి డయాగ్రామ్. ఓకే, అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే మనకు సర్కిల్ ఇటువైపు ఉన్న ప్లేస్ ఈ రెండే ఉన్నాయి. సర్కిల్ ఈ ప్లేస్లో ఉన్నది రెండే ఆప్షన్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదు. ఎందుకు ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ ఫస్ట్ ఆప్షన్లో ఉన్న డయాగ్రామ్, ఇక్కడ థర్డ్ డయాగ్రామ్ విల్ బి సేమ్. ఆ రెండు డయాగ్రామ్ ఒకటేలా ఉన్నాయి కాబట్టి అది మన ఆన్సర్ కాదు. 4 ఆప్షన్లో 3 ఎగిరిపోయినాయి. ఇంకా రైట్ ఆన్సర్ ఈజ్
సెకండ్ ఆప్షన్లో మన క్వశ్చన్ మార్క్లో రావాల్సిన డయాగ్రామ్ అనేది మనకి ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ టు సేమ్ డయాగ్రామ్, సేమ్ లాజిక్. ఇక్కడ డయాగ్రామ్ ఏ విధంగా రొటేషన్ అయింది, ఇటువైపు ఉన్న డయాగ్రామ్ ఏ విధంగా ఇక్కడ చేంజ్ అయింది. మన నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్తో ఏం డయాగ్రామ్ రావాలి, అలా క్వశ్చన్ మార్క్ ప్లేస్తో ఏం డయాగ్రామ్ రావాలి అనేది మన కాన్సెప్ట్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ కాస్త అలాగే ఇటువైపు ఉంది, మళ్ళా ఇంటూ సింబల్ ఇక్కడ ఉంది, ఈ షేడెడ్ పార్ట్ ఇక్కడ షేడెడ్ పార్ట్ ఉంది. కాకపోతే డయాగ్రామ్ అవే డయాగ్రామ్ ఉన్నాయి, కానీ దాని డయాగ్రామ్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయిందంటే ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఇటువైపు రొటేషన్ అయిందంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే అపసవ్య దిశలో డయాగ్రామ్ తిప్పుకుంటూ వెళ్ళాడు వాడు, అపసవ్య దిశలో. అలా డయాగ్రామ్ అపసవ్య దిశలో తిరుగుతూ వెళ్తూ ఉంటే ఇక్కడున్న డయాగ్రామ్ కాస్త ఇప్పుడు ఇలా వచ్చింది. మన దీన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ చేయాలి. దాన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ చేస్తే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో ఎలా వస్తుంది, మళ్ళీ సేమ్ హాఫ్ సర్కిల్, ఓకే, ఇంటూ సింబల్, ఇక్కడ షేడెడ్ పార్ట్, అలా ఈ విధంగా రావాలి. మన దీనికి కూడా సేమ్ టు సేమ్ ఆన్సర్ మళ్ళీ ఏం చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. అలా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ చేస్తే మనకు రైట్ ఆన్సర్ ఏమొస్తుందంటే అలా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ చేసుకుంటూ పోతే అలా ఇటువైపు ఏ రావాలంటే ఇటువైపు ఈ డయాగ్రామ్ ఉండాలి. ఓకే, ఆ యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం వల్ల ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఇటువైపు ఈ డయాగ్రామ్ ఉండాలి, తర్వాత ఇంటూ సింబల్ ఉండాలి, తర్వాత షేడెడ్ పార్ట్ ఉండాలి. ఓకే, ఇది ఏ ఆప్షన్లో ఉంటుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే మన రైట్ ఆన్సర్ అయితే ఉంది. ఓకే, సెకండ్ ఆప్షన్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ ఇది సేమ్ టు సేమ్ డయాగ్రామ్. థర్డ్ డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, తర్వాత దీన్ని మళ్ళీ బాటమ్ చేశాడు కాబట్టి ఇది కూడా రాదు. మళ్ళీ ఈ సెకండ్ డయాగ్రామ్ రెండు ఒకటి కాబట్టి ఇది కూడా రాదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, చూద్దాం. ఇక్కడ పైన ఒక 50 మార్క్ ఇచ్చాడు, దాంతోడు అదే 50 మార్క్ అలాగే ఉండిచ్చి కింద ఇంకో కొత్త 50 మార్క్ క్రియేట్ చేశాడు. ఓకే, దానికి తోడు మళ్ళీ ఇక్కడ ఒక 50 మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ రెండో 50 మార్క్, మళ్ళీ దాని తోడు మూడో 50 మార్క్. ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ 50 మార్క్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక 50 మార్క్ 1, ఇక్కడ 2, ఇక్కడ థర్డ్ 50 మార్క్. ఇప్పుడు మనకు ఆన్సర్ ఫిగర్లో ఎన్ని 50 మార్క్స్ రావాలి అంటే మనకు ఆన్సర్ ఫిగర్లో 4 50 మార్క్స్ ఉండాలి. ఆ 4 50 మార్క్స్ కూడా ఎలా ఉండాలి అంటే చుట్టూ బార్డర్లో ఉండాలి. అంటే ఎలా రావాలి అంటే ఇక్కడ ఒక 50 మార్క్ ఉండాలి, ఇక్కడ ఒక 50 మార్క్, ఇక్కడ ఒక 50 మార్క్, ఇక్కడ ఒక 50 మార్క్ ఉండాలి. అంటే 4 వైపులా 50 మార్క్ ఉండాలి. అలా ఆప్షన్స్ ఎలిమినేషన్ చేద్దాం. 4 వైపులా సేమ్ డైరెక్షన్లో క్లాక్ వైజ్లో తిరుగుతున్న 50 మార్క్సే ఉండాలి. ఓకే, 50 మార్క్స్ అన్ని వైపులా 50 మార్క్, ఇది సరిపోతుంది. ఓకే, ఇది కూడా రావచ్చు. ఓకే, ఇది వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే 50 మార్క్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. తర్వాత ఇది కూడా అంతే, ఇలా ఈ విధంగా వచ్చిన 50 మార్క్ ఇది కూడా రావచ్చు. అంటే మనకు ఈ 50 మార్క్స్ ఉపయోగించి ఒక్క ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయ్యింది. ఓకే, దానికి తోడు ఇక్కడ ఈ 50 మార్క్ బదులు లోపల డయాగ్రామ్ అన్నీ కూడా స్క్వేర్సే ఉన్నాయి. అవుటర్ డయాగ్రామ్ అన్నీ స్క్వేర్సే, కానీ లోపల డయాగ్రామ్ ఒక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఈ లోపల డయాగ్రామ్ ఇటువైపు కొంచెం కట్ అయింది. మళ్ళీ అదే విధంగా డయాగ్రామ్ ఉంచి మళ్ళీ కొత్త డయాగ్రామ్ ఇటువైపు రావడం, మళ్ళీ ఇక 3 50 మార్క్స్ కాబట్టి 3 డయాగ్రామ్స్ యాడ్ అవ్వడం. మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, 4 50 మార్క్స్ కాబట్టి చుట్టూ కూడా 4 లైన్స్ రావాలి. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అంటే చుట్టూ కూడా ఒక రాంబాస్ షేప్ డయాగ్రామ్ ఏర్పడాలి. ఓకే, రాంబాస్ షేప్. అలా రాంబాస్ షేప్ ఏ ఆప్షన్లో ఉంది అంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే రాంబాస్ షేప్ ఉంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ రావచ్చా అంటే ఈ డయాగ్రామ్ ఏం డయాగ్రామ్, ఇది స్క్వేర్ డయాగ్రామ్, ఇది ఒక చతురస్ర డయాగ్రామ్లో ఉంది. ఇది ఆ చతురస్ర డయాగ్రామ్ అనేది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏం డయాగ్రామ్ రావంటే సమచతుర్భుజం ఏర్పడాలి. లోపల డయాగ్రామ్ ఎలా ఉండాలంటే సమచతుర్భుజంలో ఉండాలి. అలా ఈ డయాగ్రామ్ వస్తుందా అంటే ఇది కూడా రాదు, ఇది రాదు. దేర్ఫోర్ మన రైట్ ఆన్సర్ ఒకే ఒక ఆప్షన్ మిగిలి ఉంది. అది ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా డయాగ్రామ్ అని సర్కిల్సే ఇచ్చాడు వాడు. ఈ సర్కిల్స్ ఉపయోగిస్తూ లోపల ఇంటూ మార్క్స్ ఇచ్చాడు అండ్ ఒక పీస్ షేడెడ్ పార్ట్ చేశాడు. ఒక ఇంటూ మార్క్ ఇచ్చాడు అండ్ అదేవిధంగా షేడెడ్ పార్ట్ కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు వాడు. ఈ ఇంటూ మార్క్ను ఉపయోగిస్తూ ఆ షేడెడ్ పార్ట్ని ఉపయోగిస్తూ మనకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు ఏం ఆన్సర్ వస్తుందో చెప్పాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ షేడెడ్ పార్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ షేడెడ్ పార్ట్ మళ్ళీ సెకండ్ డయాగ్రామ్లో ఎక్కడ వచ్చింది, తర్వాత మళ్ళీ అదే ఈ షేడెడ్ పార్ట్ ఉపయోగించి మళ్ళీ ఈ డయాగ్రామ్లో ఎక్కడ వచ్చింది. అలా ఒక్కొక్క డయాగ్రామ్ కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మన ఆన్సర్ ఏ డయాగ్రామ్ దగ్గర వస్తుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఉన్న షేడెడ్ పార్ట్ జస్ట్ ఒక షేడెడ్ పార్ట్ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా. ఈ షేడెడ్ పార్ట్ కాస్త సెకండ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసేసరికి అంటే ఈ ప్లేస్లో ఉన్న డయాగ్రామ్ కాస్త ఇక్కడికి వచ్చిందంటే ఆ డయాగ్రామ్ క్లాక్ వైజ్ తిరిగిందా యాంటీ క్లాక్ వైజ్ తిరిగిందా అంటే ఆ షేడెడ్ పార్ట్ కాస్త క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయింది. ఏ డైరెక్షన్? అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ జరుగుతూ వచ్చింది. అలా ఎంత వదిలేశాడు వాడు? ఒక డయాగ్రామ్, ఒక పీస్ వదిలేసి ఒక డయాగ్రామ్ అంటే ఆల్టర్నేటివ్గా షేడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు వాడు. అంటే ఇక్కడున్న షేడెడ్ పార్ట్ ఒకటి వదిలేసి ఇక్కడ, మన నెక్స్ట్ షేడెడ్ ఎక్కడ రావాలి? దీన్ని వదిలేసి ఇక్కడ రావాలి. ఓకే, అదే డయాగ్రామ్ ఆడిచ్చాడు. తర్వాత మన ఆన్సర్ డయాగ్రామ్ ఏం రావాలంటే ఈ పీస్ వదిలేసి ఇక్కడ షేడెడ్ ఉండాలి. అంటే ఇక్కడ షేడెడ్ ఉన్నది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది అండ్ అదేవిధంగా థర్డ్ ఆప్షన్ ఉంది. అంటే మనకు 2 ఆప్షన్ ఎలిమినేట్ అయినాయి. లాస్ట్ ఆప్షన్ రాదు, సెకండ్ ఆప్షన్ కూడా రాదు. అంటే ఈ షేడ్ పార్ట్ అనేది ఒక డయాగ్రామ్ వదిలేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ జరుగుతూ రావాలి. అలా ఏ డైరెక్షన్లో క్లాక్ వైజ్ రొటేషన్ జరుగుతూ వస్తుందంటే ఇక్కడ ఈ విధంగా వదిలేసి ఒక డయాగ్రామ్ వదిలేసి ఇక్కడ షేడ్, దీన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ రావాలి. మన ఆన్సర్ రావాలంటే ఇక్కడ ఇటువైపు షేడ్ ఉండాలి. మనకు ఆప్షన్లో ఎటువైపు షేడ్ ఉన్నది 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆప్షన్ అయినా ఉంది లేక థర్డ్ ఆప్షన్ అయినా ఉంది. నెక్స్ట్ వన్ ఈ ఇంటూ సింబల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. అంటే ఇంటూ సింబల్ 5 ఉండాలి. ఒక ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, తర్వాత చూద్దాం. ఈ ఇంటూ సింబల్ ఇక్కడ ఉన్న సింబల్ కాస్త ఇటువైపు వచ్చిందిగా. అంటే ఇది ఇంటూ సింబల్ ఏం చేశాడంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ వస్తున్నాడు. అంటే అపసవ్య దిశలో తిరుగుతూ వస్తుంది. అలా ఎన్ని వదిలేశాడంటే ఇక్కడ ఉన్న సింబల్ ఇక్కడ రావాలిగా. 1 2 అంటే 2 వదిలేశాడు. అంటే షేడెడ్ పార్ట్ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ ఒక్కొక్క డయాగ్రామ్ వదిలేసుకుంటూ వెళ్ళాడు. అదే యాంటీ క్లాక్ వైజ్లో రావాలి అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఏది ఇంటూ సింబల్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ 2 పీసెస్ వదులుతూ వస్తున్నాడు వాడు. ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ ఇంటూ సింబల్ వచ్చింది, మళ్ళీ ఈ 2 వదిలేయాలి. ఈ 2 వదిలేసి ఇక్కడ ఇంటూ సింబల్ రావాలి. మన నెక్స్ట్ ఇవి 2 వదిలేయాలి. ఈ 2 వదిలేసి ఇక్కడ ఇంటూ సింబల్ ఉండాలి. అలా ఇక్కడ ఇంటూ సింబల్ ఉన్నది అంటే ఈ ప్లేస్లో ఇంటూ సింబల్ రావాలి అంటే అది ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మన రైట్ ఆన్సర్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ కాస్త ఇటువైపు అయింది. అంటే జస్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అయింది. ఓకే, ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇలా రొటేషన్ అయింది. మరి ఇది కూడా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఇలా రొటేషన్ అయింది. మరి ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అవ్వాలంటే ఇలా స్ట్రైట్ ఈ విధంగా ఉండాలి. అలా పైన మాత్రమే ఇలా ఉన్న ఏకైక డయాగ్రామ్ ఏది అంటే ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ దాని ద్వారా ఆన్సర్ కనుక్కున్నాం. నెక్స్ట్ లోపల ఒక 9 సింబల్ షేప్ కనబడుతుందిగా. ఇది ఏం చేశాడంటే వాడు క్లాక్ వైజ్లో తిప్పుకుంటూ వచ్చాడు వాడు. అలా క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఈ విధంగా రావాలి. ఓకే, ఇలా ఈ విధంగా మనకి ఏ ఆప్షన్లో డయాగ్రామ్ ఉంది అంటే ఆ ఒక్క ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మన రైట్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం లైన్ ఇచ్చాడు వాడు? నంబర్ ఆఫ్ లైన్స్ ఎంత? ఓన్లీ 2 లైన్సే. ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఇచ్చాడంటే వాడు ట్రయాంగిల్ ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 3 లైన్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏం డయాగ్రామ్ ఇచ్చాడంటే వాడు ఒక స్క్వేర్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ స్క్వేర్లో ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఒక 4 లైన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్. ఇవి మన ఆన్సర్లో ఏమి రావాలి అంటే ఇక్కడ మన ఆన్సర్లో 2 3 4 అంటే ఇక్కడ ఎన్ని లైన్స్ ఉండాలంటే నంబర్ ఆఫ్ లైన్స్ 5 లైన్స్ ఉండాలి. ఓకే, నంబర్ ఆఫ్ 5 లైన్స్ ఉన్నది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి సిరీస్
టెస్ట్ నాన్ వర్బల్ నుంచి సిరీస్ టెస్ట్ విభాగం నుంచి అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.